గురుగారు, చాతుర్మాస్య వ్రతం ఈ రోజుతోటి ముగిసిపోతుంది కదా, ఈ వ్రత వైశిష్ట్యం ఏంటో వివరిస్తారా? 12 నెలలు చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం ఒక్క మెట్టు, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం రెండవ మెట్టు, కార్తీకం, మాఘం, పుష్యం, మాఘం మూడవ మెట్టు. ఇలా కాలాన్ని 12 నెలల కాలాన్ని 3 విభాగాలలో చూసినప్పుడు చాతుర్మాస్య వ్రతం ఆషాఢమాసం శుక్లపక్షం ఏకాదశితో ఆరంభమవుతుంది. అలా మొదటి మెట్టు అయిన ఈ చాతుర్మాస్య వ్రత దీక్ష కార్తీక మాసం శుక్లపక్షం ద్వాదశితో పూర్ణమవుతుంది. ఈ 4 నెలల కాలంలో శ్రీమన్నారాయణమూర్తి చైతన్యవంతమైనటువంటి విశ్వవ్యాపితమైనటువంటి ప్రాణశక్తి తిరిగి పునరుజ్జీవనం పొంది పూర్వ వైభవంతో మనకు దర్శనమిచ్చి మనలో లోకయాత్రను ప్రారంభం చేసేటటువంటి శక్తిని ఉద్దీపనం చేస్తుంది. కనుక ఈ 4 నెలల కాలంలో స్వామి శక్తి ప్రాణశక్తి రూపంలో మన దేహంలో కొరబడిన లోపాన్ని గుర్తించిన ప్రాచీన వైజ్ఞానిక నామధేయులైనటువంటి ఋషులు చాతుర్మాస్య వ్రత దీక్ష సూచించారు. ఇందులో మొదటి నెల ఆకుకూరలు తినకపోవడం, రెండవ నెల పెరుగును ఆహారంగా స్వీకరించకపోవడం, మూడవ నెల పాలను ఆహారంగా స్వీకరించకపోవడం, 4వ నెల పప్పు ధాన్యాలను ద్విదళ భక్షణం నిషిద్ధం అంటూ నియమాన్ని చేయడం. పాలు పెరుగు విషయంలో కొన్ని వ్యత్యాసాలు 2-3 నెలలలో ఉన్నప్పటికీ వెరసి మొత్తం మీద ఆయా కాల ఋతుధర్మాలకు లోబడి ఆకుకూరలు, పెరుగు, పాలు, అలాగే ద్విదళములు, పప్పు ధాన్యాలు. చాతుర్మాస్య వ్రత దీక్షలలో చివరిది అయినటువంటి ఈ 4వ పాదం ఈ రోజుతో పూర్తి కాబోతున్నది. ఈ 4వ మాసానికి సంబంధించి పప్పు ధాన్యములను ఆహార పదార్థములలో జతపరుచుకొనకూడదు. గృహస్థు అయినా, పీఠాధిపతి అయినా, బ్రహ్మచారి అయినా ఎవరైనా కూడా ఎందుకు పప్పు ధాన్యాలు తినకూడదన్నారు అంటే జీర్ణశక్తి మందగించే కాలం ఈ కాలం కనుక. ఈ రోజుతో ఈ వ్రతం పరిసమాప్తం అవుతున్నటువంటి నేపథ్యంలో బియ్యం, పెసరపప్పు, శనగపప్పు, కందిపప్పు ఈ 4ంటిని కాసింత అలా అరచేతిలో పట్టుకొని అందులో పాలు పోసి ఈ మిశ్రమాన్ని ఉసిరిక చెట్టు మొదల అలా విడిచిపెట్టినట్లయితే వ్రతం పరిపూర్ణం చేసిన పుణ్యఫలం మనకు లభిస్తుంది. ఏ విధంగా లభించే పప్పు ధాన్యాలు మన వద్ద ఎన్ని ఉన్నవో అన్నింటిని కూడా విడిచిపెట్టవచ్చు అంటుంది ఆచారకాండ. ఇది ఈ వ్రత విశేషం.